మీషోలో ప్రోడక్ట్ చూసాను. ఓకే. బాగా అనిపించింది. కానీ రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి చూసాను. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయండి. సో అందుకనేసి నేను చూసి తీసేసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం అనేసి. నా చిన్నోనికి ఊకే ఎప్పుడు చూడు ఫింగర్ నేను చెవులో పెట్టేసి ఊకి కదిలిస్తూ ఉంటాడండి. సో ఏది పెట్టినా కూడా అది వ్యాక్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అనేసి ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి తీసేసుకున్నాను. ఒకసారి చూద్దాం. చూడండి ఎలా వచ్చాయనేసి. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే వర్త్ అనిపించిందండి. 110 రూపీస్ పడింది టోటల్ నాకు ఆఫర్తో సహా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్ప్రింగ్ వచ్చేసి కూడా చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. మనం ఇయర్లో పెట్టేసి దీన్ని ఎటు అంటే అటు ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎటైనా తిప్పేసేయచ్చండి. దీన్ని ఇలా పెట్టేసి ఇలా ఒకసారి రౌండ్గా తిప్పేసామంటే చాలా లోపల ఉన్న ఇయర్లో ఉన్న వ్యాక్స్ మొత్తం జీవులు మొత్తం వచ్చేస్తుందండి. సో నాకైతే నచ్చింది. ఇది ఎల్ఈడి లైట్ అండి. ఈ లైట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. లైట్ ఇలా వచ్చేసింది లైట్. దీనికి కూడా మళ్ళీ 3 ఇచ్చారు. ఇవి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 3 ఇచ్చారు. ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇవి 3 ఇచ్చారు. ఈ 3లో ఇందులో ఒకటి ఈ విధంగా ఇట్లా తీయనికి వ్యాక్స్ మనం జీవిలు ఉంటుంది కదా లోపల, ఆ వ్యాక్స్ కూడా ఇగో ఈ విధంగా తీయనికి ఇచ్చారు. కనిపిస్తుందా అండి? జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇలా స్పూన్ మోడల్లో కనిపిస్తుందా? లైట్గా షేప్, దీని షేప్ స్పూన్ మోడల్లో వచ్చేసింది. ఇలా వస్తుంది. ఇంకోటి వచ్చేసి లైట్ అండి. సేమ్ ఇవి స్పూన్ మోడల్ 2 స్పూన్ మోడల్స్ వచ్చాయి. ఒకటేమో ఈ విధంగా వ్యాక్స్ మనం ఎక్కడుందో అక్కడ దీన్ని ఇలా పట్టేసి ఇలా తీయనీకి వచ్చిందండి. నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి దీన్ని పైకి అనేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది వ్యాక్స్ అనేది. నేను ఒకసారి ట్రై చేశానండి. మా బాబు ఇయర్లో ట్రై చేశాను. చాలా బాగా నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది ప్రమోటెడ్ వీడియో కాదండి, మామూలుగా నేను చూపిస్తున్నాను. కొన్ని మీషోస్లో కొన్నవి అంత బాగా పనిచేయవు కదా అండి. సో అందుకనేసి ఏమైనా మనం పిల్లలు పిన్నీస్లో పెట్టడం ఇయర్లో, లేకపోతే అది లిటిల్ ఫింగర్ పెట్టేసి ఊకే నలుపుతూ ఉండడం అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇయర్ పెయిన్ వస్తుందండి. సో అందుకనేసి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనేసి తీసేసుకున్నాను నేను. మళ్ళీ ఇంకోటి వచ్చేది ఇది క్లీనర్ అండి. ఇది మనం తీసేసిన తర్వాత వ్యాక్స్ తీసేసిన తర్వాత ఇది ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది క్లీనర్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది సేమ్ మన స్పూన్ మోడల్ సేమ్. దీన్ని కూడా ఇలా ఇయర్లో పెట్టేసి ఎక్కడుందో వ్యాక్స్ అక్కడ దాన్ని ఇలా పట్టేసుకొని రావచ్చు అండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది కూడా అండి. మామూలుగా దురద ఇట్లా ఏమైనా అనిపించినప్పుడైనా దీన్ని కూడా లోపల పెట్టేసి ఇలా లైట్ ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇది అండి. ఇది స్పూన్ మోడల్ వచ్చేసింది. వ్యాక్స్ ఎక్కడుందో అక్కడ వ్యాక్స్ ఇట్లా పెట్టేసి దాన్ని ఇట్లా అంటే సరిపోతుందండి. మా బాబుకి నోస్ ఇన్ఫెక్షన్ ఉందనేసి హాస్పిటల్ తీసుకెళ్తే అందులో ఇయర్కి కూడా చెక్ చేశారండి. ఇయర్ క్లీనింగ్కి 3000 తీసేసుకున్నారండి. అమ్మ బాబురే అనుకున్నాను నేను. 3000 వాళ్ళు చేసింది కూడా ఏం లేదండి. హీట్ వాటర్ ఇంజెక్షన్ తోటి చెవుల్లోకి వేసేసి ఇవన్నీ యూజ్ చేసి టోటల్ వ్యాక్స్ తీసారండి. అమ్మ అనుకున్నాను నేను. ఇది చూడండి. ఇవి మనకు సింపుల్గా ఇంట్లో ఉండేది ఉంటే పిల్లలనే కాదు పెద్దలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఆ వ్యాక్స్ అనేది ఇంకా లోపలికే వెళ్ళిపోతుంది తప్పితే మనకైతే బయటికి రాదండి. సో ఇదైతే బాగా వర్త్ చేస్తుంది. మెయిన్గా ఇదండి. మెయిన్గా ఈ స్ప్రింగ్ ఉంది చూసారా? ఈ స్ప్రింగ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్ప్రింగ్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ స్ప్రింగ్ ఒకటి బాగా నచ్చింది. మళ్ళీ ఈ ఎల్ఈడి లైట్ ఒకటి వచ్చింది. ఈ లైట్ని లోపలికి పెట్టేసి ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూడండి. కొంచెం గట్టిగా పెట్టేసి దీన్ని ఈ విధంగా ఇలా లోపలికి ఇలా అనేసామనుకోండి, ఎక్కడ మనకు వ్యాక్స్ ఉందో అక్కడ దాన్ని ఇట్లా పట్టేసి ఇట్లా బయటికి ఇట్లా తీసేసుకురావచ్చు అండి. ఇది ఎల్ఈడి లైట్ ఒకటి బాగా నచ్చింది. ప్లస్ ఇది ఒకటి కూడా బాగుంది. లోపల వ్యాక్స్ ఇది ఇయర్ అనుకోండి, ఇయర్ ఇలా పెట్టేసి ఇయర్ హోల్ అనుకోండి, ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా లైట్గా తిప్పేసామనుకోండి టోటల్ దాంట్లో ఉన్న వ్యాక్స్ మొత్తం వచ్చేస్తుందండి. డస్ట్ ఉన్నా జీవులున్నా ఏదున్నా ఇలా పెట్టేసి ఇలా లైట్గా ఇలా అనేసి ఇలా బయటికి అనేసామంటే టోటల్ వచ్చేస్తున్నాయి. దీంతో ఒకసారి నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.